హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేబీస్ కోసం మరి ఓట్స్‌తో 2 మంచి హెల్తీ రెసిపీస్ చూసేద్దాం. మనకి జనరల్‌గా ఓట్స్ 3 టైప్స్ దొరుకుతాయండి. స్టీల్ కట్ ఓట్స్ అని, రోల్డ్ ఓట్స్ అని, క్విక్ ఓట్స్ అని ఈ 3 టైప్స్ దొరుకుతాయి. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. వీటినైతే 15 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. మీరు గనక స్టీల్ కట్ ఓట్స్ తీసుకుంటే వాటిని 30 మినిట్స్ ఉడకబెట్టాలి. ఒకవేళ క్విక్ ఓట్స్ తీసుకున్నారంటే వాటిని 1-2 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఓట్స్ బేబీకి చాలా మంచిదండి. ఫైబర్, జింక్, ఐరన్ మంచిగా ఎక్కువగా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. కంపల్సరీ బేబీ డైట్‌లో ఈ ఓట్స్ అనేవి యాడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఎయిత్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను నా బేబీకి. మీరు కావాలంటే సిక్స్త్ మంత్ నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ బేబీకి ఒకవేళ గనక ఓట్స్ మంచిగా పడితే. లేట్ చేయకుండా రెసిపీస్ చూసేద్దాం. ఫస్ట్ వన్ ఓట్స్ కిచిడి. దీనికోసం నేను హాఫ్ కప్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్ 3 అవర్స్ నానబెట్టానండి. తర్వాత బీన్స్, పొటాటో, టమాటో, కాలీఫ్లవరు, ఆనియన్, క్యారెట్ తీసుకున్నాను. ఒక చిన్న గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నానండి. మీ బేబీ 1 ఇయర్ లోపు అయితే ఈ గ్రీన్ చిల్లీని అవాయిడ్ చేయండి. వీటన్నింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక పావు స్పూను పసుపు వేసి సన్నగా తురుముకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్, ఆలు, బీన్స్, కాలీఫ్లవర్, టమాటో ఇలా చిన్నగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నింటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మూంగ్ దాల్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఓట్స్ కూడా యాడ్ చేసి 1 మినిట్ ఫ్రై చేసి తర్వాత తగినంత వాటర్ ఏసి ఒక 15-20 మినిట్స్ వరకి మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. మీ బేబీ 1 ఇయర్ లోపు అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి. చూసారా? ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక స్మాషర్‌తో కొద్దిగా మెదుపుకొని బౌల్‌లో సర్వ్ చేసుకుంటే అంతే యమ్మీ యమ్మీ ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బావుంటుంది ఇది. ఇదొక మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ అని చెప్పొచ్చు బేబీస్‌కి. అన్ని రకాల వెజిటబుల్స్ వల్ల విటమిన్స్, మినరల్స్ మంచిగా వస్తాయి. ఓట్స్‌లో ఉండే ఫైబర్ వల్ల బేబీకి కాన్‌స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ రెసిపీ చూసేద్దాం. దీనికోసం హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాను. తర్వాత 8 అవర్స్ నానబెట్టిన 2 ఖర్జూరాలు, 2 బాదాంలు, 2 జీడిపప్పులు, 1 వాల్‌నట్ తీసుకున్నాను. డేట్స్‌లో ఉండే సీడ్స్‌ని తీసేయాలి. అదేవిధంగా బాదం తొక్కను కూడా తీసేయాలి. వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మంచి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత నేనిక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను. దాన్ని మంచిగా పీల్ చేసుకొని, తురిమి పక్కనుంచుకోవాలి. ఈ రెసిపీ కోసము క్యారెట్ తురుము, ఓట్స్ అదేవిధంగా డేట్స్ అండ్ నట్స్ పేస్ట్
రెడీ అయిపోయాయి. ఒక కడాయి పెట్టుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఓట్స్ వేసుకొని ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని మరో 1 మినిట్ ఫ్రై చేసి ఇందులో తగినంత వాటర్ ఏసి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు, నట్స్ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది బేబీని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేయడానికి, అదేవిధంగా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.